యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేదంటే ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినా ఒక 5 ఐటమ్స్ అయితే అస్సలు కొననండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ సెక్షన్ లో వచ్చి ఫ్లేవర్డ్ యోగర్ట్స్, ఫ్రూట్ యోగర్ట్ అని ఉంటుంది. సో పెరిగే కదా అని తీసుకుంటారు, బట్ అందులో వచ్చి కంప్లీట్ షుగర్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంట్లో తోడుపెట్టుకోండి పెరుగు. ఎందుకంటే అందులో లైవ్ లాక్టిక్ యాసిడ్ అన్న బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని లాక్టోబాసిల్లస్ అని అంటారు. అది ఎప్పుడైతే మనం తోడుపెట్టుకుంటామో మల్టిప్లీ న్యాచురల్ ఫర్మెంటేషన్ వలన డైజెషన్ హెల్ప్ అవుతుంది, గట్ హెల్త్ బాగుంటుంది అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దాంట్లో మీరు కొన్ని న్యాచురల్ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ యాడ్ చేసుకున్న పెరుగులో తింటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. నెంబర్ 2 వచ్చి బ్రేక్ఫాస్ట్ సీరియల్స్. చాలా మంది చాకోస్, కార్న్ఫ్లాక్స్, మ్యూస్లీస్ అన్నది కొంటారు. అది అసలు తీసుకోవద్దు. అవి రాస్తాడు అది హెల్దీ అన్నది, చూస్తే కూడా మనకి హెల్దీ అనిపిస్తుంది, బట్ ఇట్స్ లోడెడ్ విత్ రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్ అండ్ చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దాని బదులు అటుకులు ఉప్మా చేసుకోండి, వెజిటేబుల్స్ వేసి నార్మల్ రవ్వతో ఉప్మా చేసుకోండి. నెంబర్ 3 వచ్చి షుగర్ ఫ్రీ బిస్కెట్స్, నో షుగర్ స్నాక్స్ అని ఉంటాయి. అది ఏం కాదు, అందులో మైదా ఉంటుంది, రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటుంది, ఏదైతే మన గట్ హెల్త్ అండ్ మెటబాలిజంని హార్మ్ చేస్తుంది. సో బెటర్ ఆప్షన్ ఏంటి? మల్టీగ్రెయిన్ క్రాకర్స్. మన ఇంట్లో ఏదైనా మనం చేసుకున్నది స్నాక్సే హెల్దీ అండి. నెక్స్ట్ 4th వన్ వచ్చి ఫ్రూట్ జ్యూసెస్. టెట్రా ప్యాక్లో ఉంటుంది. రియల్ అన్నది రాస్తాడు కానీ రియల్ ద నేమ్ ఇట్స్ నాట్ అ రియల్ ఫ్రూట్ జ్యూస్. హై యాడెడ్ షుగర్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటుంది. బెటర్ ఆప్షన్ ఒక ఫ్రూట్ తినండి, అది మీరు రెగ్యులేట్ యువర్ బ్లడ్ షుగర్ ఆల్సో. నెంబర్ 5 వచ్చి ఇన్స్టెంట్ సూప్ ప్యాకెట్స్ ఉంటాయి. అది అస్సలు తీసుకోండి, ఇట్స్ లోడెడ్ విత్ సోడియం, ఎంఎస్జి అని ఉంటుంది, రిఫైన్డ్ ఫ్లవర్ అండ్ కెమికల్స్ ఉంటాయి. దాని బదులు ఇంట్లో చేసుకోండి సూప్. ఎందుకంటే సింపుల్గా న్యాచురల్ ఫుడ్ ఆల్వేస్ బెస్ట్. గుర్తుపెట్టుకోండి, మన హెల్త్ మన కిచెన్ నుంచి వస్తుంది, అంతేగాని ప్యాకెట్ మీద ఇట్స్ హెల్దీ అన్నది కాదు. నమస్తే.